వివాహానికి శుభమైన సమయం నిర్ణయించబడింది. ఋషులు, వేద పండితులు, యజ్ఞ కార్యకర్తలు అందరూ వివాహ కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. పవిత్రమైన అగ్నిని ప్రతిష్ఠించారు. మంత్రోచ్చారణతో మిథిలా రాజభవనం మార్మోగింది. వేదఘోషలు, మంగళ వాయిద్యాలు, శంఖనాదాలు, పుష్పవర్షాలు అన్నీ కలిసి మిథిలను ఒక దివ్యలోకంగా మార్చాయి. మంగళ వాయిద్యాల మధ్య శ్రీరాముడు కళ్యాణ మంటపంలోకి అడుగుపెట్టాడు. నీలమేఘశ్యామలమైన దివ్య రూపం, కిరీటం, పట్టు వస్త్రాలు, ఆభరణాలు. కానీ అన్నిటికంటే గొప్పది ఆయన ముఖంలోని ప్రశాంతత. రాముడి చూపు ఒక్కసారి సీతాదేవి వైపు తిరిగింది. అందరి చూపులు ఒకే దిశలోకి తిరిగాయి. సీతాదేవి వివాహ మండపంలోకి అడుగుపెట్టింది. ఆమె అడుగుల్లో సిగ్గు, ముఖంలో ప్రశాంతత, కళ్ళల్లో మాత్రం ఒక్కరినే వెతుకుతున్న ఆరాటం. శ్రీరాముణ్ణి చూసిన క్షణం ఆమె కళ్ళల్లో ఒక నిశ్శబ్దమైన ఆనందం మెరిసింది. ఆ చూపుల్లో మాటలు లేవు, కానీ అది ఒక జీవితకాల వాగ్దానం. జనక మహారాజు సీతను తీసుకొని శ్రీరాముడి ముందుకు వచ్చాడు. తండ్రిగా అతని హృదయం నిండిపోయింది. ఒకవైపు ఆనందం, మరోవైపు తన కుమార్తెను విడిచిపెట్టాల్సిన బాధ. జనకుడు సీత చేతిని పట్టుకొని కొద్దిసేపు ఆమెను చూశాడు. ఆ తరువాత శ్రీరాముడి చేతిలో ఆమె చేయి ఉంచాడు. రామా, ఇదిగో నా కుమార్తె సీత. ఈమె నీ జీవిత సహచారిగా, నీ ధర్మ మార్గంలో నీకు తోడుగా, నీ సుఖంలో సంతోషించి, నీ దుఃఖంలో నీకు అండగా నీతో కలిసి నడుస్తుంది. ఈమెని స్వీకరించు అని చెప్పాడు. జనక మహారాజు పవిత్ర జలాన్ని శ్రీరాముడి చేతుల్లో పోశాడు. ఆ నీటి ధారతో ఒక తండ్రి తన జీవితంలో అత్యంత విలువైన బాధ్యతను తన అల్లుడికి అప్పగించాడు. అదే కన్యాదానం. ఆ క్షణంలో దేవతలు పుష్పవర్షం కురిపించినట్లు మిథిల అంతా ఆనందంతో మార్మోగిపోయింది. వేదమంత్రాలు మరింత గంభీరంగా మారాయి. అగ్నిదేవుడు సాక్షిగా జ్వలిస్తున్నాడు. సీతాదేవి తల వంచి కూర్చుంది. శ్రీరాముడు ఆమె వైపు ప్రశాంతంగా చూశాడు. పురోహితుల మంత్రోచ్చారణల మధ్య వివాహ మంగళ ఘట్టం ప్రారంభమైంది. శ్రీరాముడు సీతాదేవి మెడలో మాంగళ్యాన్ని కట్టాడు. ఇది కేవలం ఒక వివాహ ఘట్టం కాదు. ధర్మం మరియు శక్తి, విష్ణువు మరియు లక్ష్మి, రాముడు మరియు సీత ఇద్దరి దివ్య బంధానికి ప్రతీకగా భావించబడే మహత్తర క్షణం. తరువాత సీతారాములు పవిత్రమైన అగ్నిని సాక్షిగా చేసుకున్నారు. అగ్నిదేవిని చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రతి అడుగు ఒక ధర్మానికి ప్రతీకగా, ప్రతి మంత్రం ఒక వాగ్దానానికి ప్రతీకగా, ప్రతి క్షణం ఒక జీవితకాల బంధానికి ప్రతీకగా మారింది. రాముడు సీతను చూసుకుంటూ ముందుకు సాగాడు. సీతాదేవి కూడా ఆయన వెంట నడిచింది. ఆ రోజు నుంచి సీతకు రాముడే జీవితం. రాముడికి సీతే ధర్మానికి తోడుగా నిలిచే శక్తి. ఆ రోజు సీతారాముల కోసం సిద్ధం చేసిన తలంబ్రాలు సాధారణ తలంబ్రాలు కావు. ముత్యాలతో అలంకరించిన ఆ తలంబ్రాలు వారి దివ్య కళ్యాణానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. సీతాదేవి అరచేతుల్లో ముత్యాల తలంబ్రాలు మెరుస్తున్నాయి. ఒక్కో ముత్యం దీపకాంతిని ప్రతిబింబిస్తోంది. ఆమె చేతుల్లోని గోరింటాకు వలె ముత్యాలు కూడా ఎర్రగా మారాయి. సీత తన చేతులను నెమ్మదిగా పైకెత్తి ముత్యాల తలంబ్రాలను రాముడిపై పోసింది. తెల్లని ముత్యాలు రాముడి కిరీటంపై నుంచి జారుతూ ఆయన భుజాలపై పడుతున్నాయి. అప్పుడు ఆ ముత్యాలు నీలిమేఘ వర్ణంలోకి మారాయి. రాముడు సీత వైపు చూస్తూ చిరునవ్వు నవ్వి తన చేతుల్లో ముత్యాల తలంబ్రాలను తీసుకున్నాడు. రాముడు నెమ్మదిగా తన చేతులను పైకి ఎత్తి సీతాదేవి శిరస్సుపై ముత్యాల తలంబ్రాలను పోశారు. ముత్యాలు ఆమె జడపై, కిరీటంపై, భుజాలపై చిన్న చిన్న నక్షత్రాల్లా మెరిశాయి. ఇద్దరూ మళ్ళీ ముత్యాల తలంబ్రాలను చేతిలోకి తీసుకున్నారు. సీత రాముడిపై, రాముడు సీతపై, అలా ఒకరిపై ఒకరు ముత్యాల తలంబ్రాలను పోసుకున్నారు. ముత్యం సముద్రంలో పుడుతుంది. ఎన్నో సంవత్సరాల ప్రయాణం తర్వాత అది తన అందాన్ని పొందుతుంది. అలాగే వివాహ బంధం కూడా ప్రేమ, విశ్వాసం, త్యాగం, ధర్మంతో పరిపూర్ణమవుతుంది. సీతారాములపై కురిసిన ఆ ముత్యాల తలంబ్రాలు వారి దివ్య దాంపత్యానికి, శుభం, సంపద, సౌభాగ్యానికి ప్రతీకగా ఉన్నాయి. ఆ రోజు మిథిలా నేలపై ఒక వివాహం జరిగింది. కానీ దాని ప్రతిధ్వని యుగయుగాల పాటు వినిపించబోతోంది. సీతారాముల కళ్యాణం తర్వాత లక్ష్మణుడు ఊర్మిళను వివాహం చేసుకున్నాడు. భరతుడు మాండవిని వివాహం చేసుకున్నాడు. శత్రుఘ్నుడు శృతకీర్తిని వివాహం చేసుకున్నాడు. 4 అన్నదమ్ములు, 4 వధువులు ఒకే పవిత్ర అగ్ని సాక్షిగా 4 జీవితాలు ఒక్కటయ్యాయి.
ఆ రోజు మిథిలా నగరంలో ఆనందానికి హద్దులే లేవు. రాజభవనమంతా దీపాలతో మెరిసింది. ప్రజలు నృత్యాలు చేశారు. మహిళలు మంగళగీతాలు పాడారు. ఋషులు ఆశీర్వదించారు. దశరథుడు తన నలుగురు కుమారులను చూసి ఆనందంతో నిండిపోయాడు. జనకుడు తన నలుగురు కుమార్తెలను చూసి హృదయంలో గర్వించాడు. అయితే ప్రతి తండ్రి హృదయంలో ఉండే ఒక చిన్న బాధ మాత్రం జనకుని హృదయంలో కూడా మొదలైంది. నిన్నటి వరకు నా ఇంటి ఆవరణలో ఆడిన నా సీత ఇక నుంచి అయోధ్య యువరాణి. వివాహం పూర్తయింది. అయోధ్యకు తిరుగు ప్రయాణానికి సమయం వచ్చింది. రథాలు సిద్ధమయ్యాయి. ఏనుగులు సిద్ధమయ్యాయి. సైన్యం సిద్ధమైంది. కానీ జనకుని చూపులు మాత్రం సీతపైన నిలిచిపోయాయి. ఒక తండ్రికి కుమార్తెను పెళ్లి చేయడం ఎంత ఆనందమో, అదే సమయంలో ఆమెను తన ఇంటి నుండి పంపించడం అంతే బాధ. జనకుడు సీతను దగ్గరకు పిలిచాడు. ఆమె తండ్రి పాదాలకు నమస్కరించింది. జనకుడు ఆమె తలపై చేయి ఉంచాడు. అమ్మా, నీ జీవితం ధర్మంతో నిండిపోవాలి. నీ భర్తకు నీడలా తోడుగా ఉండు. ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడే నీ ఇల్లు. ఎక్కడ ఆయన ధర్మం ఉంటుందో అక్కడే నీ మార్గం. సీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె తన తండ్రిని చూసింది. ఏమీ మాట్లాడలేదు. కేవలం నమస్కరించింది. ఆ ఒక్క నమస్కారంలోనే ఒక కుమార్తె తన తండ్రికి చెప్పిన వేల మాటలు దాగి ఉన్నాయి. అందరూ ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో విశ్వామిత్ర మహర్షి కూడా తన ఆశ్రమానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రాముడు, లక్ష్మణుడు తమ గురువు వద్దకు వెళ్లారు. ఆయన పాదాలకు నమస్కరించారు. విశ్వామిత్రుడు వారిని ఆశీర్వదించారు. ఎప్పుడో అయోధ్యలోని రాజకుమారులు తనతో అడవికి తీసుకువెళ్లిన మహర్షి ఇప్పుడు వారిని ప్రపంచానికి అప్పగించి వెనుదిరుగుతున్నాడు. రాముడి ముఖాన్ని చూసి ఆ మహర్షి హృదయంలో ఒక సంతృప్తి. ఎందుకంటే తాను తీసుకెళ్ళింది కేవలం 2 రాజకుమారులను కాదు, లోకరక్షకులైన మహాపురుషులను. రాజయాత్ర మిథిలను విడిచింది. ఆ యాత్రలో శ్రీరాముడితో సీతాదేవి, లక్ష్మణుడితో ఊర్మిళ, భరతుడితో మాండవి, శత్రుఘ్నునితో శృతకీర్తి కొత్త జీవితానికి బయలుదేరారు. సీతారాముల కళ్యాణ ఘట్టం ముగిసింది. కానీ వారి మహాగాథ ఇప్పుడే ప్రారంభమవుతోంది. ఈ అద్భుతమైన కథను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మా ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.